విజయవాడలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతుందో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో మెగా డిఎస్సీ మీద అవకతవకలు జరిగినాయి. మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. దానిలో భాగంగా విజయవాడలో జరిగినటువంటి ఏదైతే విజయవాడ ధర్నా చౌక్లో జరిగిందో మాజీ ఎమ్మెల్యే విష్ణు చేసినటువంటి నిరసన దీక్ష మీద టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా ఆ టెంట్ మీద ఒకసారిగా వచ్చి మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు, మీరు చేసే ధర్నా అనేది ధర్నా చౌక్లో చేయాలి తప్ప ఇట్లా ప్రజలు తిరిగే చోట చేయకూడదని చెప్పి ఒకసారిగా రెండు పార్టీల మధ్య వైరాగ్యం వచ్చింది. దానికి సంబంధించి విజయవాడలో మరొక చోట ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలోని వెల్లంపల్లి శ్రీనివాస ఆధ్వర్యం చేసినటువంటి ఈ నిరసన దీక్షకు సంబంధించి చూసుకోవచ్చు. నిరసన దీక్ష ప్రశాంతంగా జరుగుతుందని చెప్పి ఈరోజు వైసీపీ పార్టీ చెప్పింది. కానీ నిరసన దీక్ష చూసుకుంటే ఇక్కడ వైసీపీ పార్టీ మెగా డిఎస్సీలు అవకతవకలు జరిగినాయి, అవకతవకలపై న్యాయం జరగాలి, సిబిఐ విచారణ చేసిన తర్వాతే మేము ఈ యొక్క ధర్నాలను ఆపుతామని చెప్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దీని మీద సిబిఐ విచారణ చేయాలి, ఆ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి వైసీపీ శ్రేణులు ఇప్పటికే చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో ఆందోళన అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గంలో అయితే ఉన్నాము. పశ్చిమ నియోజకవర్గంలోని ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో పళ్ళ మార్కెట్ సెంటర్లో ఉన్నటువంటి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఈ నిరసన కార్యక్రమం దగ్గర టీడీపీ నాయకులు ఏదైతే ఉందో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు ఈ యొక్క నిరసన చేసే కార్యాలయం దగ్గర అయితే రావడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక్కసారిగా రెండు పార్టీ నాయకులు ఒక్కసారి రావడంతో ఈ ప్రాంతం అంతా హీటెక్కే పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం చూసుకోవచ్చు, టీడీపీ శ్రేణులు ఇప్పటికే వైసీపీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నిరసన చేసేటువంటి ప్రాంతానికి సంబంధించి ఒక్కసారిగా రావడం అయితే జరుగుతుంది. పోలీసులు కూడా ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నాయకుడు బొద్ద వెంకన్న కూడా హౌస్ అరెస్ట్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి టీడీపీ కార్యకర్తలు ఇప్పటికే ఈ ప్రాంతానికి అయితే రావడం అయితే జరిగింది. ఏదైతే ఉందో మెగా డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి దానికి సిబిఐ విచారణ చేసేంత వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పి ఒక పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పుద్ది. టీడీపీ అయితే ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ సిబిఐ విచారణ వేయాలని చెప్తారు. టీడీపీ మాత్రం అవకతవకలు ఏం జరగలేదని చెప్తారు. దీనికి సంబంధించి అయితే చూసుకోవచ్చు, టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా వైసీపీ వాళ్ళ మీద నిరసన దగ్గరికి అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి టీడీపీ శ్రేణులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు అంటే మాకు అవకతవకలు జరిగినాయి, నారా లోకేష్ గారు రాజీనామా చేసేంత వరకు మేము ఉద్యమం చేస్తామంటారు. ఏమండి ఇవాళ వైసీపీ వాళ్ళు వాళ్ళకి ఇవాళ రాజకీయ పిచ్చబెట్టి అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళు మతి భ్రమించింది. 2024లో వీళ్ళు 11 సీట్లుగా పరిమితం చేశారు. గత 5 ఏళ్ల పరిపాలనలో ఎక్కడైనా సరే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారా? నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత, కూటమి పాలన చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలోని ఏపీపీ ఎగ్జామ్స్ కానీ, జెన్కో కానీ, పోలీస్ రిక్రూట్మెంట్ కానీ, అలాగే డిఎస్ఏ కానీ, స్పోర్ట్స్ కోటాలు కానీ దాదాపు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన మాట ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా సంకల్పం కల్పించిన ఘనత నారా చంద్రబాబు గారి లోకేష్ గారిది. వీళ్ళ 5 ఏళ్ల పాలనలో ఒక దుర్మార్గమైన రాక్షస పాలన సాగింది. ప్రజలు కూడా ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోయే పరిస్థితి ఒకనాడు. అట్లాంటిది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని చెప్పేసి ప్రజలు ఆశీర్వదించారు. 151 సీట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ కూటమి పాలనలో ప్రశాంతంగా జరుగుతున్న పరిపాలన ఏదో రకంగా రాజకీయ మనుగడ పెట్టి, ఎందుకంటే డిఎస్ఏ అనేది ఒక పటిష్టమైన నిర్మాణమైన పటిష్టంగా నిర్వర్తించారు. ఇవాళ డిఎస్ఏపై అక్రమాలు జరిగినాయి అని దానికి వీళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? దానికి సంబంధించిన అధికారులు కూడా ఎక్కడ కూడా పారదర్శకంగానే నియామకాలు జరిగి తప్ప ఎక్కడ అవినీతి జరగలేదని స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇటీవల రాష్ట్రంలో కూడా హైకోర్టులో కూడా వీళ్ళు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ కూడా హైకోర్టు తిరస్కరించింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, సక్రమంగా జరిగిందని స్పష్టంగా హైకోర్టు చెప్తే హైకోర్టు వీళ్ళు పిటిషన్ డిస్మిస్ చేసేది. అంటే ప్రజల యొక్క తప్పుదో పట్టించడానికి చివరికి కోర్టులు కూడా వీళ్ళకి ముట్టికాయలు వేసిన సంఘటనలు ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలోని చంద్రబాబు గారి నాయకత్వంలోని ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు జరిగింది తప్ప వైఎస్ఆర్ పార్టీ 5 ఏళ్ల పాలనలో ఒక్క ఉద్యోగం గారు ఎక్కడైనా సరే ఇవ్వలేని సంఘటనలు ఉన్నాయి. ఇవాళ ఒక మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఏదో రకంగా తప్పుడు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయాలని వైసీపీ నాయకత్వం ఈ రకంగా ప్రచారం చేసి ప్రజలు రేపు రాబోయే రోజుల్లో 2029లో వీళ్ళని తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడిందని తెలియజేస్తున్నాం. డిఎస్సీలు అవకతవకలు చెప్పి యువత రోడ్డు ఎక్కితే టీడీపీ గుండెలు మాపై దాడులు చేస్తానని చెప్పండి. ఏం చెప్తే ఇలా
కాదండి గుండాలు, వైసీపీ వాళ్ళే గుండా. దీక్ష చేసేవారు చూడండి, ఒక నిరుద్యోగి ఉన్నాడు అక్కడ. ఇవాళ నిరుద్యోగుల పక్కన పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మీ 5 ఏళ్ళు మీ ప్రభుత్వం ఉంది, మీ జగన్మోహన్ నాయకత్వంలో ప్రభుత్వం ఒక నిరుద్యోగ నియామకం చేపట్టారా? ఈ బహిరంగ సవాలు రమ్మని ఎవరొస్తారు? మీరు చెప్తున్న మాట్లాడి నమ్ముతారా? మిమ్మల్ని నమ్మలేదు కాబట్టి బలం దూరం కూర్చోబెట్టారు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, నిరుద్యోగ నియామకాలు చేపట్టాం, ప్రజల సంక్షేమ పథకాలు అమలు చేస్తాయి. ఇది అవునా కదా? మా 2 ఏళ్ల ప్రభుత్వంలో మీరు చూడండి, మేము చేసిన పథకాలు ప్రజల వద్ద కదా. మీకు దమ్ముందా? మీ పార్టీ నాయకుడు ఎవరికైనా ప్రజలకు వచ్చి పని చెప్పే దమ్ముందా? మాకు ఉంది కాబట్టి మేము వస్తాం. మీకు ధర్నా చేయడానికి అవకాశం ఇచ్చారు కదా, మీరు రోడ్ల మీద పని చేస్తారా? మీకు సిగ్గుందా మాట్లాడడానికి? మీ హయాంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు, మీ హయాంలో ఉద్యోగులు రోడ్లు ఎక్కారు, మహిళలు రోడ్లు ఎక్కారు. ఎవరు ధర్నా చేయలేదు మీ హయాంలో చెప్పండి? మీ 5 ఏళ్ళ హయాంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ పార్టీ ఓట్లు వేశారు కదా, ఇంకా సిగ్గులో ఏమో పెట్టుకుని వస్తారు. లోకేష్ గారు చిత్తశుద్ధి తన పదవికి రాజీనామా చేయాలంటారు. లోకేష్ గారు కాదండి, లోకేష్ గారు చిత్తశుద్ధి కాబట్టి సవాలుకి రమ్మన్నారు. నువ్వు చర్చకుందా రమ్మని, నువ్వు వస్తావా? మీ జగన్ మేడు వస్తారా? మీ పార్టీ నాయకులు ఎవరు వస్తారా? రమ్మనండి. ఇవాళ నిరుద్యోగ నియామకాలు చేపట్టే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మీరు నోటిఫికేషన్ కోర్టులో వేశారు కదా, కోర్టులు తీర్పిచ్చారు కదా, ఇంకా మీరేం చెప్తారు? ఇవాళ మాట్లాడే నాయకులు ఎవరికైనా చిత్తశుద్ధి కూర్చొని మాడుకుందా రమ్మనండి. ఎవరైనా కానీ వాళ్ళ పార్టీ నుంచి ఎవరితో రమ్మనండి, మా కూటమి నుంచి ఎవరో వస్తారు, చర్చిద్దాం. మీ హయాంలో నేను చేయని నోటిఫికేషన్ ఎవరు చేస్తే మీరు దుద్దరా? మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కాబట్టి మేము అడిగేది ఒకటి, వాళ్ళ మీద మాకేం కక్ష కాదు, ప్రజలకు వచ్చి అబద్ధాలు చెప్పొద్దు అంటాను. మా ప్రభుత్వం చేసే చర్యలు మేము చెప్తాను ఇంటికి వచ్చి. మీరు చెప్తారా రండి, మేము ఇంటికి తిరుగుతాం పొద్దులేసి. నువ్వు కూడా రా చెప్తాం. అలా చెప్పే దమ్ము లేదు కాబట్టి అవాకులు చవాకులు మాట్లాడతారు కాబట్టి ఇక్కడ దీక్ష చేస్తాను. ఈ దొంగ దీక్షలో కూడా నిరుద్యోగి ఉన్నాడా? ఒక నిరుద్యోగి ఎవరు వస్తారు? రమ్మనండి, చర్చిద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా యువతంతా రోడ్డుకి వచ్చి చెప్తారు వైసీపీ రమ్మనండి. నిరుద్యోగులందరూ రోడ్డుకి అయ్యా నోటిఫికేషన్ ఇస్తున్నారు, మీరు చేయొద్దని అడుగుతున్నారు. అమ్మమ్మ ఏమో అమ్మగా చెప్తారు, అడగమని. కాబట్టి ఇవాళ గొడవలు కాదు, ప్రభుత్వం సంక్షేమం కోసం పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేస్తుంది, నిరుద్యోగుల కోసం పనిచేస్తుంది. చర్చించడానికి వేదికలు ఇవి కాదు. నువ్వు రోడ్ల మీదకి వచ్చి ప్రజల మధ్య అవాకులు పెట్టడం కాదు. మేము ప్రతిరోజు ఇంటికి వెళ్తాను, మేము చేసిన ఫలితాలు చదువు. నువ్వు చెప్పగలేదు దమ్ముంటే చెప్పండి, ప్రజల మధ్య చెప్పండి. ఇవాళ శాంతి భద్రత కలిగించేవాటి లేకపోతే రచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని చెప్తాం. సిబిఐ విచారణ వేసేంత వరకు మా ఉద్యమం ఆగదని చెప్పంటారు వైసీపీ వాళ్ళు. సిబిఐ విచారణను హైకోర్టు తిరస్కరించింది. ఆ విషయం వాళ్ళు తెలుసుకోమనండి. పేపర్ ద్వారా చదువుకొని ఆ పిటిషన్ తిరస్కరణకు గురైంది, అది తెలుసుకోమనండి. ముందు మీరు వేసే అన్ని డొల్ల వాద్యాలు కాబట్టే కోర్టు తిరస్కరించింది. బుద్ధి తెచ్చుకొని బహిరంగ చర్చకి లోకేష్ గారితో రెడీ అవ్వండి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీరు అడ్డుకుంటాకు వచ్చారండి ఇక్కడికి? మేము మా నిరసనని తెలియజేయడానికి వచ్చామండి. వాళ్ళకి నిరసన ఏంటి, దేని గురించి? మా లోకేష్ గారిని విమర్శిస్తే, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదు. వాళ్ళు ధర్నా చేసుకోవడానికి ధర్నా చౌక్ ఉంది, అక్కడ శాంతియుతంగా ధర్నా చేసుకోవచ్చు. కాబట్టి ఇలా ప్రజల మధ్యలో కూర్చొని ఇళ్ల మధ్యలో ధర్నాలు చేస్తే మేము కూడా మా నిరసన తెలియజేసుకుంటాం. అంటే ప్రభుత్వం చేసే పథకాలు ఈ 4 రోజుల్లో ప్రభుత్వం ఇంటింటికి తెలుగుదేశం అనే ప్రచారం మొదలుపెట్టిన దగ్గర నుంచి వాళ్ళకి కడుపు మంటగా ఉంది. ఎందుకంటే అన్ని పథకాలు కూడా ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్ళి మాకు ఈ పథకం వచ్చిందండి, మేము ఈ పథకం ద్వారా లబ్ధి పొందామని వాళ్ళు చెప్తుంటే వాళ్ళకి భయం పట్టుకుంది. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో మనకు మనుగడ ఉండదని తెలుసుకొని ఎక్కడికక్కడ అడ్డుకుందామనే రీతిలో జనాలు లేకపోయినా కానీ వాళ్ళ పార్టీ కేంద్రాల దగ్గర వాళ్ళే పెట్టుకుని వాళ్ళే లబ్ధి పొందాలని చూసుకుంటున్నారు. ప్రజల్లో నుంచి మాత్రం నిరసన అనేది వెల్లువిస్తుంది. చెప్పి యువత రోడ్డుకు వస్తే టీడీపీలో వచ్చి మా మీద దాడులు చేస్తారంట. ఇంతకాలం లేని డిఎస్సీ ఎక్కడి నుంచి వచ్చిందండి? మీరు ఏమైనా ఇచ్చారా? టీచర్స్ ఉద్యోగాలు ఇచ్చారా? పేదవాడు తింటున్న 5 రూపాయల భోజనాన్నే మీరు కాలదని ఆ పథకమే ఎత్తిసేశారు. పేదవాడు బ్రతకూడదనే చేశారు. అలాంటి రోజుల్లో ఉన్నాడు తిట్టుకో ఇల్లు కానీ ఏది కానీ అసలు ఏ ప్రయత్నాలు మీరు చేశారు? చేస్తున్న ప్రభుత్వాన్ని పట్టుకొని ఈరోజు రోడ్డు మీదకి వచ్చేసేసి ఆ పథకం రాలేదు, ఈ పథకం రాలేదు, మీకు మీరు డబ్బా కొట్టుకుంటే సరిపోతుందా? అంటే ఇంటింటికి తెలుగుదేశానికి కార్యకర్తలందరూ పెద్దవాళ్ళందరూ వెళ్తున్నారు కాబట్టి నాయకులంతా మొత్తం కదిలొచ్చి అందరినీ అడిగి తెలుసుకుంటున్నారు. వాళ్ళంతా కూడా పాజిటివ్గా చెప్పకుండా నెగిటివ్గా చెప్తున్నారని వాళ్ళు రచ్చగొట్టుకొని వాళ్ళంతటా వాళ్ళే తీసుకొని ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి ఇలాంటివి వాళ్ళు చేయటం కూడా తప్పు కదా. ఎక్కడ ఉన్నారో సరే ఏదైనా సరే ప్రభుత్వం చేస్తున్న పథకాలు అందరికీ అందుతున్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని బట్టి అందరికీ మంచితనం అనేది తెలుస్తుంది. ఇలాగే చేస్తూ ఉంటే కనుక మేము తీవ్రంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తామండి. గతంలో జగన్ గారు 5 సంవత్సరాల్లో ఎవరైనా బీఈడి టీచర్లు ఒక పోస్టర్ని ఇచ్చారా? మా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఎంతో మందికి ఉద్యోగాలు వస్తే ఈరోజు దానికోసం మీరు డిఎస్సి ఇవ్వలేదని చెప్పి వాళ్ళు ధర్నాలు పెట్టుకున్నారు. అసలు వాళ్ళకి సిగ్గుందా? గతంలో జగన్ గారు ఒక్కరు కూడా ఉద్యోగం ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గూగుల్ సంస్థ వచ్చింది మన ఆంధ్రాలో, అది ఏమి చేయకుండా ధర్నాలు చేయటం ఏంటండి? చేసింది కాక మళ్ళీ టీడీపీలో ఇంటింటి కార్యక్రమం తిరుగుతుంటే వైసీపీ వాళ్ళు అసలు ఏమీ చేయలేదమ్మా మీరు వచ్చారని చెప్పి మా డివిజన్లో అందరు కూడా పిలిచి చాలా రథం పడుతున్నారు. అసలు వైసీపీ వాళ్ళు ఏం గతంలో 5 సంవత్సరాలు కూడా ఏమీ చేయలేదు. జగన్ గారు ఎంతే మంచి చేసిన వాళ్ళ మీద బోధ చెల్లటమే ఆయనకి అదావతి. మీరు దేనికి వచ్చారు? నిరసన తెలియజేయడానికి దేనికి వచ్చారు? మేము అడ్డుకు పడతాకు వచ్చాము. అసలు మా పార్టీ
ధర్నా కోసం అంటే వాళ్ళని ధర్నాన్ని చేయకుండా చేయడానికి వచ్చాను. పార్టీకి విమర్శిస్తే ఊరుకోము సార్, ఎవరినైనా మేము ఒప్పుకోము. కూటమి నాయకులకి విమర్శించే అధికారం వీళ్ళకి లేదు. విమర్శించకూడదా? దేనికి విమర్శించాలి? ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మీ బిడ్డకి ఏదన్నా జరగలేదు, మీరు నిలదీయండి, చెప్పండి. అంతేగాని ప్రజలకి మీరు ఏమొచ్చింది ఏంటి ప్రజల దగ్గరికి వెళ్ళండి. ప్రజలు డిఎస్సి ఉద్యోగాలు అవకతవకలు అని చెప్పి యువత రోడ్డుకి వచ్చని చెప్తారు. లెక్క వేయటానికి వెళ్ళారా వైసీపీ నాయకులు? లెక్కల్లో వీళ్ళకి కూర్చోబెట్టారా? లెక్కేస్తానికి వీళ్ళు వెళ్ళారా? దానికి కూడా వాళ్ళకి అధికారం ఉందా? కూర్చుంటానికి అధికారం ఉందా? ఇన్ని పథకాలు జనాల్లోకి తీసుకెళ్తే జనం ఎంత సంతోషపడుతున్నారో తెలుసా సార్? ఇంటింటి డోర్ టు డోర్ తిరుగుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. మీకు చేతనైతే డోర్ టు డోర్ తిరగండి, ప్రజల గురించి మాతో పాటుగా రండి, మీరు కూడా రండి, వచ్చి ఏమిస్తున్నారు ఏంటి అని అడగండి. ప్రజలకి మీరు సాయం చేయాలంటే కూటమి నాయకులతో మీరు తిరగండి, ఇంటింటికి ప్రజలకి న్యాయం చేయండి. అంతే తప్ప మీరు నా సొంత స్థలం 4 డోర్లు వేసేసి ఒక 200 మంది 300 మంది వచ్చి కూర్చునే అధికారం మీకు ఎవరిచ్చారు? విమర్శించే అధికారం ఎవరిచ్చారు? చేసుకోండి. పార్టీకి విమర్శిస్తే అడ్డుపడతాం, పార్టీకి విమర్శిస్తే నోరు కుట్టేస్తాం, ఊరుకోం. ఇన్ని పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి కదా సార్, దేనికి వాళ్ళ విమర్శన చెప్పండి? డిఎస్సీలు అంటే వాళ్ళు ఒక్క ఉద్యోగాన్ని ఇచ్చారా? 5 సంవత్సరాలు పాలించారు కదా. వాళ్ళు అసెంబ్లీకి వచ్చినా కూడా వాళ్ళు రచ్చ చేసి వెళ్తారే తప్ప ఏ రోజు ప్రజల కోసం ఏ మాట ఏ పథకం గురించి అడగలేదు వాళ్ళు. ఇప్పుడు ఇన్ని పథకాలు ప్రజల్లోకి వెళ్తుంటే వాళ్ళు కడుపు మండి ఇలాగ ధర్నాలు దిగుతున్నారు అంతే. మేమేంటి, వాళ్ళు ప్రజల్లోకి వచ్చి ఇలాగ చెడు ప్రచారం చేస్తున్నారు, ఆ పార్టీ మేము వెంటనే అక్కడి నుంచి ఎత్తేయాలండి. గత 5 సంవత్సరాల్లో జగన్ చేసింది ఏమీ లేదండి. అసలు క్యాపిటల్ అన్నదే పట్టించుకోకుండా ఈ రాష్ట్రాన్ని ఎస్సీ అభ్యర్థి అంతా రోడ్డుకు వచ్చని చెప్తున్నారు, యువత అంతా రోడ్డు ఎక్కారని వైసీపీ చెప్తుంది. ఎస్సీకి తెలుగుదేశం పార్టీ చాలా పోస్టులు ఇచ్చింది, ఈరోజు అపాయింట్మెంట్ చేసింది. మీరున్న గత కాలంలో ఏనాడైనా ఎస్సీ పోస్టులు చేశారా? ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా? గవర్నమెంట్ ఉద్యోగం కల్పించిందా? ఏమైనా డెవలప్మెంట్ ఇచ్చిందా? మీరు ఏదైనా ఉంటే రండి, కూర్చొని మాట్లాడదాం. వీధి రౌడీలాగా వీధుల్లో మీటింగ్ పెట్టుకోవటం, ధర్నా చౌకలో పెట్టుకోవాలి. ఎవరైనా ఏదైనా ఉంటే ప్రజాస్వామ్య రీతిగా తెలియపరచడం తప్పులేదు, ప్రతి ఒక్కరు క్వశ్చనేయచ్చు, దాన్ని క్వశ్చనేయచ్చు. కానీ ఈ విధంగా రౌడిజం చేస్తూ ప్రజలకు అభ్యంతరకరమైనగా వచ్చి నడి రోడ్లో ధర్నాలు చేస్తారంటే ఈ గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదండి. అందులో చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని తిడితే అసలు ఒప్పుకోం. ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే. మీరు ఏం డెవలప్మెంట్ చేశారని చెప్తారు? ఈ రోజున క్వాంటమ్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అలాగే గూగుల్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. రాబోయే రోజుల్లో ఎంత బాగుంటుందంటే ఈ రాష్ట్రం చాలా ముందుకెళ్తుంది. అది మీరు గ్రహించండి. అసలు మీకు ముందు చూపేలేదు. మీ నాయకుడు బూతులు తిట్టచ్చడమే సరిపోయింది, కానీ యువతకి మంచి ఒక నడవడికలో నడవమని ఒక మార్గదర్శిగా నిలబడలేకపోయాడు. మా నాయకుడు యువ నాయకుడు లోకేష్ చక్కనైన మార్గదర్శనంలో యువతను నడిపిస్తున్నాడు. దాన్ని చూసి మీరు సిగ్గు తెచ్చుకోవాలి. మీరు నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది.